Hello friends, how are you? Welcome back our channel. I wish you all a happy, prosperous and bright దీపావళి. మీరంతా క్షేమంగా సుఖంగా ఉండాలని మనసారా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటాము. ఫ్రెండ్స్, మళ్ళీ ప్రయత్నించడానికి ఎప్పుడు భయపడొద్దు. ఎందుకంటే ఈసారి మొదటి నుంచి కాదు, అనుభవంతో ప్రారంభిస్తారు. జ్ఞానం, అనుభవం రెండు ముఖ్యమైనవే. మొదట అనుభవం లేకపోవటం వలన విజయం దక్కకపోయి ఉంటుంది. రెండవసారి జ్ఞానంతో పాటు అనుభవం ఉంటుంది, తప్పక విజయం సాధిస్తారు. మూడవసారి మరింత సులభం అవుతుంది. భాషను కానీ కరాటేను కానీ మన అవసరాన్ని బట్టి ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. చిన్నప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోకున్నా నో ప్రాబ్లం, నథింగ్ టు వర్రీ. యూ విల్ ఫాలో మై ఛానల్. సులభంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బై దిస్ వీడియో. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క డెఫినేషన్ చూస్తే, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. ఇంతకుముందే అయిపోయిన పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్. ఐ, వి, యు అనే సబ్జెక్టులకు వచ్చేసి హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంటుంది. అలాగే వర్బ్ క్రియ V3 వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ హీ, సీ, ఇట్. వీటికి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యాజ్ ఉంటుంది. అలాగే క్రియారూపం వచ్చేసి V3 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దే ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్. Friends, you will use these examples to all 7 subjects. Okay, first example. Mahesh has given money just now. Verb 3 రూపాయలు చూస్తే give, gave, given. Next example. Kavya has already learnt this structure. Okay, ఇక్కడ verb 3 రూపాయలు చూస్తే learn, learnt, learnt. Next example. Raju has missed bus just now. ఇక్కడ verb 3 రూపాయలు చూస్తే miss, missed, missed. As well as next example, mechanic has repaired bike just now. ఇక్కడ వర్బ్ 3 రూపాయలు చూస్తే రిపేర్, రిపేర్డ్, రిపేర్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బాను హ్యాజ్ క్లోజ్డ్ షాప్ జస్ట్ నౌ. ఇక్కడ వర్బ్ యొక్క 3 రూపాయలు గమనిస్తే క్లోజ్, క్లోజ్డ్, క్లోజ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హేమ హ్యాజ్ రిటర్న్ ఎగ్జామ్స్ జస్ట్ నౌ. వర్బ్ యొక్క 3 రూపాయలు గమనిస్తే రైట్, రోట్, రిటర్న్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీనా హ్యాజ్ ప్రాక్టీస్డ్ స్పోకెన్ జస్ట్ నౌ. ఇక్కడ వర్బ్ 3 రూపాయలు గమనిస్తే ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నరేందర్ హ్యాజ్ స్టార్టెడ్ బిజినెస్ రీసెంట్లీ. ఇక్కడ వర్బ్ యొక్క 3 రూపాయలు చూస్తే స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఒక్కసారి తెలుగులో గమనించండి. మహేష్ ఇంతకు ముందే డబ్బులు ఇచ్చాడు. నెక్స్ట్, కావ్య ఇంతకు ముందుకే ఈ స్ట్రక్చర్ను నేర్చుకున్నది. నెక్స్ట్, రాజు ఇంతకు ముందే బస్సు మిస్ అయ్యాడు. నెక్స్ట్, మెకానిక్ ఇంతకు ముందే బైక్ రిపేర్ చేశాడు. నెక్స్ట్, బాను ఇంతకు ముందే షాప్ను క్లోజ్ చేశాడు. నెక్స్ట్, హేమ ఇంతకు ముందే ఎగ్జామ్ రాసింది. నెక్స్ట్, మీనా ఇంతకు ముందే స్పోకెన్ ప్రాక్టీస్ చేసింది. నెక్స్ట్, నరేందర్ ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఎగ్జాంపుల్ను ఈ పోస్టర్లో చూపించినట్లుగా అన్ని 7 సబ్జెక్టులకు విస్తరించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రోజా హ్యాజ్ గివెన్ మనీ జస్ట్ నౌ అనే ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఈ విధంగా విస్తరించి రాయండి. ఐ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, వీ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, యూ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, యూ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, హీ హ్యాజ్ గివెన్ మనీ జస్ట్ నౌ, షీ హ్యాజ్ గివెన్ మనీ జస్ట్ నౌ, ఇట్ హ్యాజ్ గివెన్ మనీ జస్ట్ నౌ, దే హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, మై ఫ్రెండ్ హ్యాజ్ గివెన్ మనీ జస్ట్ నౌ, మై ఫ్రెండ్స్ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ. ఈ విధంగా విస్తరించి రాయండి. రాసిన తర్వాత ఒక్కొక్క ఎగ్జాంపుల్ను ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కనీసం 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓరల్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు క్రమంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా వస్తుంది. ఒక్కసారి మళ్ళీ గమనించండి. రోజా హ్యాజ్ గివెన్ మనీ జస్ట్ నౌ అనే ఎగ్జాంపుల్ను ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు విస్తరించి రాయండి. ఐ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, వీ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, యూ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, యూ హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ, హీ హ్యాస్ గివెన్ మనీ జస్ట్ నౌ, షీ హ్యాస్ గివెన్ మనీ జస్ట్ నౌ, ఇట్ హ్యాస్ గివెన్ మనీ జస్ట్ నౌ, దే హ్యావ్ గివెన్ మనీ జస్ట్ నౌ. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ నేటి మంచి ఆలోచన విషయానికి వస్తే,
మిత్రులారా, అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. మరి నిర్మించేది ఎలా? ఒక్కసారి గమనించండి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ మనము బయట అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీలో లేకుంటే మన చుట్టూ సరౌండింగ్లో మనం వెతికితే దొరుకుతుందా? మనకు సంబంధించిన ఒక అందమైన జీవితం మనము బయట వెతుకుతుంటే దొరుకుతుందా? ఎట్టి పరిస్థితుల్లో దొరకదు మిత్రులారా. దానిని మనము నిర్మించాలి. మనము ఇష్టంతోటో లేకుంటే కొద్దిగా ప్రయత్నం చేసో లేకుంటే కొద్దిగా కష్టపడో ఎలా అయినా సరే మనము దాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. అందమైన జీవితాన్ని నిర్మించాలంటే మనము అంతరంగం నుంచి ప్రక్షాళన కావాలి, పరివర్తన చెందాలి. ఇలా ప్రక్షాళన అయిన తర్వాత, పరివర్తన చెందిన తర్వాత దానికి కొంత భౌతిక శ్రమను జోడించి ఒక అందమైన జీవితాన్ని మనము సులభంగా నిర్మించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, వీ కెనాట్ గెట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ బై సెర్చింగ్, వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్. అందమైన జీవితాన్ని ఎలా సృష్టించాలి, సంతోషకరమైన జీవితాన్ని ఎలా నిర్మించాలి, ఇది చాలా సులభమే. దీనికోసం మీరు ఈ విషయాలలో తప్పిపోకుండా ఉండాలి. ఈ రోజుల్లో బాయ్స్ వచ్చేసి ఫ్రీ ఫైర్లో టైం వేస్ట్ తిరుగుళ్ళలో తప్పిపోతూ ఉంటారు. గర్ల్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ ముచ్చట్లలో తప్పిపోతూ ఉంటారు. ఇలా తప్పిపోకుండా మీరు ఎరుకతో, ధ్యాసతో, అవేర్నెస్తో కొన్ని సింపుల్ స్టెప్స్ను కొన్ని సింపుల్ ట్రిక్స్ను ఫాలో అయితేనంటే అందమైన జీవితాన్ని ఈజీగా నిర్మించవచ్చు. ఆ సింపుల్ స్టెప్స్ ఏంటివంటే, నెంబర్ 1 వచ్చేసి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్, కీప్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్. నెక్స్ట్, డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ 1 hour. నెక్స్ట్, రీడ్ గుడ్ బుక్స్. నెక్స్ట్, డూ యువర్ జాబ్ సిన్సియర్లీ. నెక్స్ట్, ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ ఆఫ్ నేచర్. నెక్స్ట్, బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నెక్స్ట్, స్పెండ్ ఇన్ ద నేచర్. నెక్స్ట్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్, ఎర్న్ మనీ అండ్ మేక్ ఇట్ ఇన్వెస్ట్మెంట్. ఫ్రెండ్స్, వీటి గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అంటే నైట్ త్వరగా నిద్రపోవాలి, అర్లీ మార్నింగ్ త్వరగా మేలుకోవాలి. దీనివల్ల మనకు ఎంతో మంచి ఆరోగ్యం సంక్రమిస్తుంది. త్వరగా నిద్రపోవడం వలన మనము అనవసరంగా స్క్రీన్స్కి అతుక్కోకుండా, అంటే మొబైల్ స్క్రీన్స్కు, టీవీ స్క్రీన్స్కి అతుక్కోకుండా ఉండడం వలన మన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మనకు డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మనం టోటల్ బాడీ హెల్తీగా ఉంటుంది. కాబట్టి అర్లీ మార్నింగ్ మనం మేలుకోవడం వలన మనము మన బాధ్యతల్లోకి త్వరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండో స్టెప్ వచ్చేస్తే, లేచిన తర్వాత మొదటి గంట మన కోసం మాత్రమే కేటాయించుకోవడం వల్ల మనము క్రియేటింగ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్ ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ఎక్కువ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేస్తాం. నెక్స్ట్, బిల్డింగ్ గుడ్ హ్యాబిట్స్. మనం గుడ్ హ్యాబిట్స్ని బిల్డింగ్ చేసుకుంటాం. అదేవిధంగా మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటాం. రీఛార్జ్ చేసుకోవడం అంటే మనల్ని మనము స్ట్రెంగ్తెన్ చేసుకుంటాం, మన మైండ్ను మనము స్ట్రాంగ్గా చేసుకుంటాం. ఉదయం మేల్కొన్న తర్వాత, మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ప్రశాంతంగా అలాగే పరుపు పైన కూర్చొని నిదానంగా కళ్ళు మూసుకొని కాసేపు మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి. ఆ తర్వాత మంచి ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదువుతూ మన జీవితానికి అన్వయిస్తూ ప్రతిరోజు ఒక 10 వాక్యాలు రాసుకోవాలి. రాసుకున్న వాక్యాలను ప్రతిరోజు కొంతసేపు చదువుకుంటూ ఉండాలి. దీనివలన మనము మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మనం చెప్పుకున్న ఈ అంశాలలో మొదటిది, రెండవది చాలా ముఖ్యమైన అంశాలు. అలాగే ప్రతిరోజు మనము తప్పకుండా గంటసేపు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మనం రోజు మొత్తంలో చేసే పనిని ఏదైతే ఉందో దాన్ని చాలా సిన్సియర్గా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవాలి, ఇతరులపై పెట్టకూడదు ఆ బాధ్యతను. నెక్స్ట్, అదేవిధంగా వీలైనప్పుడల్లా మనము నేచర్లో గడుపుతూ ఉండాలి. తర్వాత మన సమాజంలో ఎవరిని బాధ పెట్టకూడదు మిత్రులారా, వీలైనంత వరకు సహాయం చేయండి, ఎవరిని అయితే ఎప్పుడు బాధ పెట్టకండి. నెక్స్ట్ ముఖ్యమైన అంశము, లాస్ట్ అంశము, కొంతమందిని ప్రతిరోజు సంపాదిస్తూ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్.